ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. 18 నుంచి 21 రోజులు సభ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఇక అదే రోజు శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరు కాని వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ఇక ఈ సమావేశానికైనా హాజరవుతారా లేదా అనే దానిపైనైతే ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరొక వైపు చూస్తే గనక ఈసారి కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే కూడా అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా చర్యలు తీసుకోవాలి, ఎవరైతే అసెంబ్లీకి అటెండ్ అవ్వట్లేదో అన్న దాని మీద కూడా ఇప్పుడు కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. వైసీపీకి సంబంధించి జగన్ కానీ ఎమ్మెల్యేలు కానీ వస్తారా రారా అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రేణు, గత కొంతకాలంగా కూడా ఈ వైసీపీ అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకపోవడంపై కూడా కొంత చర్చ అయితే నడుస్తూ వస్తుంది. ముఖ్యంగా అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామంటూ కూడా వైసీపీ పదే చెప్పే ప్రయత్నం చేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా కోసం పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ దీనికి సంబంధించి మాత్రం అటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజలు ఇవ్వని హోదా మేము ఎలా ఇస్తామంటూ కూడా కొంత వాదించే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే అటు వైసీపీ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అంశానికి సంబంధించి కొంత పట్టుదలగానే కనపడుతుంది. కానీ అసెంబ్లీ సమావేశాలకు రాని వారికి జీతాలు ఏ విధంగా ఇస్తామో అంటూ కూడా జీతాలు ఏ విధంగా ఇవ్వాలి, ఉద్యోగులు అసెంబ్లీ సమావేశాలకు ఉద్యోగులు కనుక విధులకు హాజరు కాకపోతే వారికి ఇవ్వము కదా, మరి వీరికి ఎలా ఇస్తామంటూ కూడా కొంత అంటే అటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ మా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కానీ కొంత ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు త్వరలో బడ్జెట్ సమావేశాలు ఈ నెల 18 నుంచి ఫిబ్రవరి 18 నుంచి 21 రోజులు సభ నిర్వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 11 నుంచి ఈ బడ్జెట్ సమావేశాలు అయితే కొనసాగనున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అంటే ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటి అనేది అయితే కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఖచ్చితంగా హాజరు కావాలి అనే డిమాండ్ కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కాలేదు. గత ఏడాది ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కూడా వైసీపీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడంపై కూడా తీవ్ర విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గాలకు నిధులు కావాల్సినటువంటి అంశంలో కూడా వైసీపీ ప్రశ్నించడం లేదు. అంటే నియోజకవర్గాలకు వైసీపీ ఉన్నటువంటి 11 నియోజకవర్గాలకు కూడా మరి నిధుల సంగతి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం అంటే వైసీపీ ఏ విధంగా బలపడుతుంది, వచ్చే ఎన్నికల అధికారంలోకి రావాలి అని అంటే కనీసం అంటే 1 సంవత్సరం పాటు అయినా జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి కదా అనేది కొంత రాజకీయ పరిశీలకులు మాట్లాడుతూ వస్తున్నారు. కానీ జగన్ మాత్రం పట్టుదలగానే ఉన్నారు. ఇక ఇదిలా ఉంచితే అటు ఏపీ ప్రభుత్వం కూడా కొంత ఈ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఆర్థిక లోటు, అదేవిధంగా సంక్షేమ పథకాలు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కానీ లేదంటే బనకచెర్ల లేదంటే మరికొన్ని అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కానీ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల అంశం కానీ ఇవన్నీ కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల్లో వాటికి ఏ విధంగా నిధులు కేటాయించబోతున్నారు, వాటిని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది అనేది చూడాలి. రైట్. ఇక ఈసారి కూడా అంటే వైసీపీ ఇప్పటికే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని సమావేశాలు నిర్వహించి దీంట్లో ఈసారి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధమైన కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మీద వీటి మీద కూడా ఒత్తిడి తీసుకొని రావాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు అనేది చూడొచ్చా? అయితే జగన్ మాత్రం కొంత పట్టుదల ఉండే వ్యక్తి. కాకపోతే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా సరే మరొక నేతను అసెంబ్లీ సమావేశాలకు పంపించే అవకాశం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిగిలిన ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో వాళ్ళని అయితే అసెంబ్లీ సమావేశాలకు పంపించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత ఇరుకును పెట్టాలి లేదా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందే. ఎందుకు అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు ఆలస్యం అవుతున్న ఎన్ని మీడియా సమావేశాల్లో మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఎఫెక్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ అధినేత అక్కడే ఉంటారు, అలాగే ఇతర మంత్రులు కానీ కేబినెట్ మొత్తం కూడా అక్కడే ఉంటారు, విత్తులు అక్కడే ఉంటారు, వీళ్ళందరూ అక్కడే ఉంటారు. కాబట్టి ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో వాటి గురించి గట్టిగా వాదన వినిపించగలిగితే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఇలా మీడియా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారి జగన్ ఏదో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, దాని గురించి విమర్శలు చేయడం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ వస్తున్నటువంటి ప్రక్రియ. కానీ అలా కాకుండా జగన్ ఎప్పుడైతే అసెంబ్లీకి వెళ్తారో ఆ రిజల్ట్ వేరే ఉంటుంది. వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ అటు మిగిలినటువంటి అభిమానులు కానీ సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ దూకుడుగా పనిచేయాలి అని అంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ జగన్ అసెంబ్లీలో మాట్లాడాల్సిందే అనేది అయితే వినపడుతున్నటువంటి అభిప్రాయం. అదే వాస్తవం కూడా. కాబట్టి మరి దీనికి సంబంధించి జగన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, జగన్ ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది.
అండ్ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకి బడ్జెట్ గురించి ప్రభుత్వం కసరత్తు పూర్తయిందని చూడాలా, కసరత్తు కొనసాగుతూ ఉందా? ప్రస్తుతానికి అయితే బడ్జెట్ అంటే కసరత్తు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు, అలాగే మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వీళ్ళందరూ కూడా కసరత్తు చేస్తున్నారు. అంటే యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రి, కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొంత ఆయన సలహాలు అయితే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆర్థిక నిపుణులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోంది. మాజీ ఆర్బీఐ గవర్నర్ తో కూడా ఇటీవల పయ్యావుల కేసు చర్చించినట్లు కూడా చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వం ఆ ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఏ విధంగా నిధులు కేటాయించబోతుంది ఏంటనేది కూడా కొంత ఆసక్తిగా మారినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఎలా ఉండబోతున్నాయి, ఏంటి పరిణామాలు అనేది చూడాలి. అయితే ఏది ఎలా ఉన్నా సరే ఈ బడ్జెట్ సమావేశాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వానికి కత్తి మీద సాముగానే చెప్పుకోవచ్చు. సంక్షేమ కార్యక్రమాలు, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, అన్న క్యాంటీన్లు కానీ, లేదంటే ఈ పెన్షన్లకు సంబంధించి కానీ, ఇది 45 ఏళ్ళు పైబడిన వాళ్ళకి పెన్షన్, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి పెన్షన్ కానీ, మత్స్యకార భరోసా కానీ, ఇవన్నీ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామాలే. కాబట్టి ఏం చేయబోతున్నారు ఏంటనేది చూడాలి. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇంకా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు తొందరలో కూడా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11న ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి 14న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. మొత్తం కూడా 18 నుంచి ఈ సమావేశాలు 21 రోజులు, అంటే 18 రోజుల నుంచి 21 రోజుల వరకు కూడా నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసిన తర్వాత ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ పాల్గొంటుందా లేదా అనేది, గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా వైసీపీ హాజరు కాలేదు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటం మీద ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. ఏదైతే బయట మాట్లాడుతూ ఉన్నారో ఇవే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది కదా, జగన్ ఈసారి తన నోరు విప్పుతాడా అసెంబ్లీకి వచ్చి, జగన్ వస్తే బాగుంటుంది కదా అంటూ కూడా చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించి కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి నేతలకి, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో మిగిలిన ఎమ్మెల్యేలు హాజరవుతారు. ఏ అంశాల మీద మాట్లాడాలి ఏంటి కూడా దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు అవుతారా, లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరవుతారా ఏంటి అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక ఈసారి ఈ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చాలా ఆసక్తిగా నెలకొని ఉన్నాయి. ఎటువంటి బడ్జెట్ సమావేశాల మీద కూడా కొంత ఆసక్తి కొనసాగుతూ ఉంది.